ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కీలకమైన డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి కాగా ప్రధాన ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు ప్రారంభమయ్యాయి. మరోపక్క దేశంలోనే కొత్త సాంకేతిక విధానంతో నిర్మిస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులు కూడా వేగం పుంజుకున్నాయి. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఏబిఎన్ స్పాట్లైట్లో చూద్దాం. టీడీపీ హయాంలో 70% పూర్తయిన పోలవరం పనులు, వైసీపీ హయాంలో 4% పనులు, పూర్తిగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్. 2024 తర్వాత డయాఫ్రమ్ వాల్ పై ప్రత్యేక దృష్టి. ఇటీవలి రెండో డయాఫ్రమ్ వాల్ పూర్తి. రెండు 2014-2019 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చురుగ్గా సాగిన పోలవరం పనులు 70% పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒకంత మందకొడిగా సాగిన పనులు 2019-2024 మధ్య కేవలం 4% జరిగాయి. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ప్రధాన డ్యాం, కాపర్ డ్యాం, స్పిల్వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, కుడి ఎడమ ప్రధాన కాల్వలు, ట్విన్ టన్నెల్స్ పనులు పూర్తిగా పడకేశాయి. టీడీపీ హయాంలో 300 మీటర్ల మినహా మిగిలిన అప్పర్ కాపర్ డ్యాం నిర్మాణం పూర్తయింది. వైసీపీ కొంతకాలం పట్టించుకోకపోవడంతో అప్పటికే పూర్తయిన డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దాంతో 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కార్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. మొత్తం 1390 మీటర్ల పొడవున నదీ గర్భంలో నిర్మించిన రెండో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఇటీవలి పూర్తయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైనది డయాఫ్రమ్ వాల్. దాదాపు 1360 మీటర్ల పొడవున ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. అది కూడా నది గర్భంలో 130 మీటర్ల లోతున ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏ విధంగా సాగిందో. దాదాపు 440 రోజుల్లోని ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని అయితే పూర్తి చేశారు. దీని నిమిత్తం సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్లుగా అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే 2014-2019 ఈ కాలంలోని డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి అప్పుడే టీడీపీ ప్రభుత్వం అయితే అంకురార్పణ చేస్తుంది. 2019 వచ్చే నాటికి డయాఫ్రమ్ వాల్లోనే కేవలం 600 మీటర్లు మినహాయించి మొత్తం అంత నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది. కానీ 2019 సమయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఫలితంగా అప్పట్లో వచ్చిన వరదల వల్ల నది గర్భంలోనే డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దాంతో రెండోసారి ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని అయితే మళ్ళీ చేపట్టాల్సి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టింది. చూస్తున్నాము. గత ఏడాది అయితే ఈ డయాఫ్రమ్ వాల్ రెండోసారి నిర్మించారు. అంటే పాత ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మళ్ళీ కొత్తగా దీన్ని అయితే నిర్మించినట్లుగా మనకి తెలుస్తుంది. చూస్తున్నాం అసలు ఏ విధంగా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగిందో. మనం కేవలం వైసీపీ గవర్నమెంట్లోని ఈ డయాఫ్రమ్ వాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పట్ల వాళ్ళ అలసత్వం వహించడం వల్ల మళ్ళీ రెండోసారి ఈ డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నిర్మాణాన్ని అయితే పూర్తి చేసినట్లు మనం భావించాల్సి వచ్చింది. ప్రస్తుతానికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అయితే పూర్తయింది. దీనిపైన ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా మొదలయ్యాయి. అయితే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతున్న సమయంలోనే దానిపైన ప్రధాన ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టారు. డయాఫ్రమ్ వాల్ పూర్తయిన ప్రాంతంలో దానిపైన ప్రధాన డ్యాం పనులను ఇప్పటికే మొదలుపెట్టారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రధాన డ్యాం పని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా దానికి అనుగుణంగా మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులు నిర్వహిస్తోంది. ప్రధాన డ్యాం పనుల్లో భాగంగా గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 పనులు కూడా సాగుతున్నాయి. వీటిలో గ్యాప్ 3 పనులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాం అంటే ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ పనులు ముగింపు దశకు చేరుకున్న సమయంలోనే ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా చేపట్టారు. ఈ పనులు కూడా ఇప్పుడు పురోగతిలో ఉన్నాయి. ఈ డ్యాం పని అంటే ప్రధాన డ్యాం పనులు ఏ విధంగా సాగుతున్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఈ మొత్తం 130 మీటర్లు వెడల్పుతోటి ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ సంబంధించి బేస్మెంట్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్లోనే గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 పనులు కూడా ఉంటాయి. ఈ 3 పనులకు సంబంధించి మనం పరిశీలిస్తే గ్యాప్ 3 పూర్తయింది. గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు మాత్రం ఇంకా పూర్తి కావాల్సింది. అది కూడా స్వల్ప మొత్తంలోనే పూర్తి కావాల్సిందని మనం భావించాల్సి ఉంటుంది. ఈ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ పనులు అయితే వచ్చే పుష్కరాల నాటికి ముందుగానే పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిశ్చయించింది. అంతేకాకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ సంబంధించి ఎత్తు 50 మీటర్ల ఎత్తు వరకు మట్టి అదేవిధంగా కంకరతోటి
నిర్మాణం చేపడతారు. ఆ తర్వాత పైన 3 మీటర్ల ఎత్తు ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం కాంక్రీట్ పనులు అయితే చేపడతారు. పనులు అయితే ఇక్కడ చాలా వేగంగా సాగుతున్నాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కానీ పూర్తయితే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం పని అంతా పూర్తయితే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ప్రధాన డ్యామ్ పనులు పూర్తయితే ఇక్కడ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని కుడి కాలువకు ఎడమ కాలువకు మళ్లించడానికి అయితే వీలవుతుంది. అందుకనే ఈ డ్యామ్ పనులు అయితే వేగంగా పూర్తి చేయడానికి అయితే ఇక్కడ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలంటే ముఖ్యంగా కుడి ఎడమ కాలువల నిర్మాణం జరగాల్సి ఉంది. అంతేకాకుండా ప్రాజెక్టు నుంచి ఈ 2 ప్రధాన కాలువలకు కనెక్టివిటీ కాలువల నిర్మాణం జరగాల్సి ఉంది. ఆ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. కుడి ప్రధాన కాలువ వైపు జంట సొరంగాల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ప్రాజెక్టు మొత్తం పనులు 80% వరకు జరిగాయని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారం పనులు పూర్తవుతాయని వారంటున్నారు. అయితే అమెరికా ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన బ్లాస్టింగ్ మెటీరియల్ కొంత ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లామని వారన్నారు. ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఏ పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాము. మనతో ప్రస్తుతం మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జిఎం గంగాధర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎంతవరకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది, ఇంకా ఎంత పూర్తి కావాల్సింది? సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి అందరూ తెలిసింది నేషనల్ ప్రాజెక్ట్ అండి. స్పిల్వే అయిపోయింది. ఓన్లీ ఏంటంటే ఈ మెయిన్ ఈసారప్ అనేది ఇది కానీ మనం ఇక్కడ ఈసారి కన్స్ట్రక్ట్ చేయగలిగితే ఈ వాటర్ని మనం బిల్డప్ చేసుకుని పవర్ జనరేట్ అవుతుంది. మనకి యాజ్ వెల్ యాజ్ గ్రావిటీ ద్వారా వాటర్ వెళ్ళిపోయి మనకి ఆర్ఎంసీ మొత్తం ఫుల్ఫిల్ నడుస్తూ ఉంటుంది, అలా నడుస్తూ ఉంటుంది. సో ఇది ఇష్యూస్ అండి. కానీ అయితే ఏంటంటే మెయిన్ మన ఈసీఆర్ఎఫ్ సంబంధించి కన్స్ట్రక్షన్లో మనకి డిజైన్స్ అన్ని కంప్లీట్గా పూర్తయిపోయి ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ ఇన్ టైంలో మనం ఫినిష్ చేయగలిగాము. సో మిగిలింది ఏంటంటే ఎత్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అంటే ఎగ్జిస్టింగ్ సబ్ సర్ఫేస్ ఫౌండేషన్ అయిపోయిందండి. ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ నుంచి అప్ టు 54 లెవెల్కి మనం దీన్ని తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ఓన్లీ టాస్క్ వీ హ్యావ్ నౌ. దానికి మనం ఏం చేస్తున్నాం అంటే దీనికి నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉన్నాయండి. అంటే మొత్తం రాక్ కాకుండా మధ్యలో మనకి హట్టింగ్ అనే మెటీరియల్ వస్తుంది. దాని చుట్టుపక్కల దానికి 2 పక్కల కూడా ఫిల్టర్స్ వస్తాయండి, శాండ్ అండ్ దట్ అగ్రిగేట్. దాని తర్వాత ఏంటంటే దానికి ఆనుకుని దానికి 2 పక్కన రాక్ ఫిల్ మనకి వస్తూ ఉంటుందండి. ఇది మనం చేస్తూ ఉన్నాము. దీనికి ఏంటంటే మెయిన్ ఏంటంటే మీకు ఇది ఏమవుతుందంటే మీకు దీన్ని మనం ఇది చేసుకుంటూ ఈ మన సిఎస్ఎంఆర్ఎస్ యాక్చువల్గా ఏంటంటే మా దగ్గర కూడా నెంబర్ ఆఫ్ మన ఏజెన్సీస్ ఉన్నాయి. మా దగ్గర కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ క్వాలిటీ కూడా వింగ్ ఉన్నది. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఇరిగేషన్ కూడా క్వాలిటీ వింగ్ ఉన్నది. ఇలా కాకుండా సిఎస్ఎంఆర్ఎస్ వాళ్ళు సెపరేట్ పీపీఏ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. క్లయింట్స్ చాలా మంది ఉన్నారండి. ఇవన్నీ కాకుండా కూడా సిఎస్ఎంఆర్ఎస్ అని చెప్పి మినిస్టర్ జలశక్తి కింద ఒక డైరెక్ట్ క్వాలిటీ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉందండి, సెంట్రల్ గవర్నమెంట్ అండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ వాళ్ళు త్వరగా టెస్ట్ చేసి వాళ్ళు మనకి ఎప్పుడు వచ్చిన తర్వాతే ఆ మెటీరియల్ యూజ్ చేస్తామండి. అది పెద్ద బిగ్ టాస్క్ ఇక్కడ. ప్రతి ఎవ్రీ ఫోర్ట్నైట్ వాళ్ళు వస్తుంటారు ఢిల్లీ నుంచి. వచ్చిన తర్వాత ముందు క్వారీని చూస్తారు. క్వారీన్ తర్వాత మనం స్టాక్ తీసుకెళ్తాం, స్టాక్లో చూస్తారు. అసలు ముందు వాళ్ళు క్వారీ ఎప్పుడు చేసిన తర్వాతే మనం క్వారీ నుంచి మనం మొబైల్ స్టార్ట్ అవుతుందండి. తర్వాత మనం స్టాక్స్ పెడతాం. తర్వాత స్టాక్స్ ఎప్పుడు చేసిన తర్వాత సైట్లో లేయింగ్ వస్తాం. సైట్లో కూడా వాళ్ళు చెక్ చేస్తారండి. సో 3 స్టేజ్లో వాళ్ళు చెక్ చేస్తారంటే 100% క్వాలిటీ అనేది మీకు ఒక్క ఇంచ్ కూడా ఒక్క 1% కూడా మీకు డివేట్ అవ్వకుండా 100% నడుస్తున్న ప్రాజెక్ట్ అని నేను చెప్పగలను. దానివల్ల ఏంటంటే ఇన్ టైంలో ప్లాన్ చేసి నడుస్తూ ఉంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టుతో పాటు నిర్మిస్తున్న హైడల్ పవర్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ప్రాజెక్టుకు అనుసంధానంగా 960 మెగావాట్లు ఉత్పత్తి చేసే పవర్ ప్రాజెక్టు పనులు వచ్చే జూన్ నాటికి మొదటి దశ పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులో మొత్తం 12 టర్బైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టర్బైన్ ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. పోలవరం రిజర్వాయర్ కనీసం నీటి మట్టం ఉన్నా సరే 160 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా ఈ పవర్ హౌస్ ను నిర్మిస్తున్నారు. అదీ కాకుండా దేశంలో మొట్టమొదటిసారిగా కాంక్రీట్ టర్బైన్ విధానంలో పవర్ హౌస్ ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రాజెక్ట్ జిఎం మజుందర్ మనతో ఉన్నారు. సార్, tell me what is the details of this project? Details of the project, I think you have seen the upstream side. Okay, the mechanism of the project is that from the upstream side it will come through the tunnels. That is called the intake structures. So within the intake structure it has been built with the bell mouth, and then the tunnels is there. Tunnels is around 12 tunnels are there, and each tunnel is around 160 meter long. Then it will come to this is called spiral casing. So this is the uniqueness of this project is that this is around 80 megawatt Kaplan turbine.
In India, this is the first time that Kaplan turbine of such magnitude has been installed. Okay, sir. How many turbines we are going to construct and each 12 units, all the units will be 80 megawatt and each one is 80 megawatt, so the total installed capacity is around 960 megawatt. what is the project cost, sir? Project cost, it is still now it is coming around 2800 crores plus some escalation will be there, so it comes around 3000 crores. When it will be going to complete? It will be going to, we are scheduled by January 28 it will be completed, okay, and before that we'll try to commissioning the project. Interface means that there are three parts: civil, ENM and HNM. So these three wing has been interface each other and doing all the works simultaneously, so that one by one it can be going. I think you might have been noticed that there is all the turbine components are being assembled there in the service bay. Ultimately, when we can generate the power? Generate the power, we are trying to generate the power by June, July. We'll commission. Yeah, we'll commission. At least part of the things will be commissioned here. ప్రకారంగానే లక్ష్యానికి అనుగుణంగానే పనులు జరుగుతాయని చెప్పేసి జిఎం మజుందర్ మనతో చెప్తున్నారు. ఇది పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరు. అన్ని అనుకూలిస్తే 2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు సంబంధించి మనం చూస్తే ప్రాజెక్ట్ ఏ విధంగా సాగుతుంది, ప్రాజెక్ట్ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పటిలాగా పూర్తవుతుంది, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంటే ఇప్పటివరకు మనం చూస్తాము. ఇది ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి.